రేయ్ పలానా సినిమా బాగుందంట, సెకండ్ షోకి వెళ్దామా? ఎందుకన్నా డబ్బులు బొక్క, వారం అయితే మన ఓటీటీలోకి వస్తుందిగా. ఏంటి, నీకు ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా ఉందారా? ఎందుకు లేదురా, నేను ప్రతి సినిమా అందులోనే ఫ్రీగా చూస్తా. ఫ్రీగానా? దేంట్లోరా? మా లాంటి మధ్య తరగతి వాళ్లకు హై క్వాలిటీతో ఫ్రీగా సినిమాలు అందించే ఓటీటీ ఐ బొమ్మలు అన్నా. ఇంకెక్కడే బొమ్మరా, ఆల్రెడీ దాని ఓనర్ రవిని పట్టుకొని బొక్కలో కుమ్ముతున్నారు. ఏంటి, ఐ బొమ్మ నడిపించే దేవుని పేరు రవీనా? అతన్ని పట్టుకున్నారా? నో, నేను దీనికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆల్రెడీ మన హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారా. పట్టుకోవడమే కాదు, వాడి చేత ఐబొమ్మను బ్యాన్ చేయించి అందరికి సారీ చెప్తూ మెసేజ్ కూడా పెట్టించారు. నాకు తెలియకుండా ఇదంతా ఇప్పుడు జరిగింది, అయినా నేను దీనికి ఒప్పుకోను. నిజంగా ఇది మా సినీ అభిమానులందరికీ బ్లాక్ డే, మేము ధర్నాకు దిగుతాం. రే ఫ్రీగా వస్తున్నాయనే సినిమాలన్నీ ఎగబడి చూసేసాం, కానీ వాడు మన డాటా మొత్తం దుబ్బేసంట తెలుసా? దుబ్బితే దుబ్బేసర్లేనా, కుదిరితే నా లోన్లు ఈఎంఐలు కట్టేయమనన్నా. అంతేకాదురా, వాడు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేసిండంట. ఏ మా దేవుడు రవణ్ ఒక్కడే ప్రమోట్ చేసిందా? సినిమా హీరోలు హీరోయిన్లు చేయలేదా? హే, తప్పు ఎవరు చేసిన తప్పేరా. దానికి తోడు దమ్ముంటే పట్టుకుని పోలీసులకు సవాల్ విసిరాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? మా బొమ్మ రవణ దొంగ క్రిమినల్ అంటారు, అంతేగా? అంతే కదరా, మరి కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ సినిమాలు తీస్తుంటే వాళ్ళ కష్టాన్ని పైరసీ చేశాడుగా. 5 రూపాయల పైన 500 కమ్మితే నువ్వు కొంటావా? ఏనా నువ్వు కొంటావా? కొనండ్రా, అలానే షాప్ ఓటు పిల్లలు దొబ్బేసి ఫ్రీగా పంచిపెట్టినా తీసుకోనరా. నువ్వు అలానే అంటావన్నా, కానీ సినిమాలకు బానిసలమైన మేము వేలకు వేలు పెట్టి టికెట్లు కొనాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో తెలుసా? తెలుసురా, నేను కూడా మధ్యతరగతి వాడిని. కుదిరితే రేట్లు తగ్గిమని పోరాడదాం, అంతేగాని పైరసీని ఎంకరేజ్ చేయొద్దురా. రవి లాంటి వాళ్ళు మన అవసరాలను ఆసరాగా తీసుకొని హీరోలుగా మారిపోతున్నారు, కానీ చట్టపరంగా వాళ్ళు చేస్తున్న పని తప్పురా. నువ్వు చెప్పేది కూడా నిజమేలే అన్నా, కానీ మరెవరన్నా గ్రేట్ అన్నా. గ్రేటేరా, కానీ తన తెలివిని చెడు మార్గంలో వాడాడు. అదేరా సమస్య అంతా. కుదిరితే గవర్నమెంటే మంచి మార్గంలో యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అవునన్నా. ఐబొమ్మ గ్రేట్ అంటూ పోలీసులను ప్రభుత్వాలను ట్రోల్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. చట్టాన్ని విరుద్ధంగా చేసే మంచి కూడా చెడుతో సమానం. అది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.